2 కిలోల మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. అద్భుతంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది అనమాట. దాదాపు మనకు ఒక 70 ml ఆయిల్ పడుతుందండి. ఆయిల్ ఏమో ఎక్కువ పట్టదు మటన్కి, సో తక్కువగానే ఉంటుంది. 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒకటి ఇలాచి, ఒక్క పించ్ జీలకర్ర, ఒక పించ్ షాజీరా, 2 లవంగాలు, 2 మిరియాలు. ఇప్పుడు వేసేసుకుందామండి. బాగా పటమన్నాక మనము ఆనియన్స్ అనేది వేసుకుందాము. ఇది వచ్చేసి దాదాపు మనకు 100 గ్రాములు ఉంటుందండి. ఎర్రగడ్డలు అనేది ఎప్పుడు మనకు గోల్డెన్ బ్రౌన్ రావాలండి, అప్పుడే మటన్ కానీ చికెన్ కానీ చాలా బాగా వస్తుంది అనమాట. కర్రీ అని కానీ ఫ్రై కానీ. మటన్ అనేది వేసుకుందాము. ఇది దాదాపు 2 కిలోలు అండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇందులోనే, ఆయిల్లోనే. సాల్ట్ ఒక చిన్న టేబుల్ స్పూన్ అండి. రాళ్ళుప్పు అనేది ఒక 20 గ్రామ్స్. కొత్తిమీర అనేది ఒక చిన్నది, ఒకే ఒక టమాటో వేసుకుందామండి. వేసి బాగా కలిపేసుకుందాం. పుదీనా అనేది కొంచెం వేసేసుకుందామండి. దీంతో పాటు మనం పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇది దాదాపు మనకు ఒక స్పూన్ వరకు పడుతుంది. పెద్ద గెరట స్పూన్ అండి, చిన్న స్పూన్లు అనుకున్నారు. చూసుకోవచ్చండి, టమాటో అంతా బాగా స్మాష్ అయిపోయింది. దాదాపు మనకు 25% వరకు మటన్ అనేది ఆయిల్లోనే కుక్ అయిపోయింది. సో మనం ఇప్పుడు అనేది ఒక పెద్ద గెరటడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందామండి. ఇందులోనే వేపుకుందాము. వేసుకున్న తర్వాత కాస్త హాట్ వాటర్ అనేది పోసుకుందాం. పోయింది. ఇప్పుడు హాట్ వాటర్ పోసుకుందామండి. కాస్త ఉడకాలన్నమాట 50% వరకు. ఉడికిన తర్వాత మసాలాలు పోసుకుందాము. మనకు మటన్ అనేది దాదాపు 80% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మన కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర వేసుకుందాము. ఈ ఇంకో 20% దీని మీద కుక్ అవ్వాలి. ఇది కుక్ అయ్యేలోగా మనం మసాలా అనేది రెడీ చేసుకుందామండి, పేస్ట్ దీనికి. ఈ మిగతా 20%కి ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి, లేదంటే కానీ అడుగంటేస్తుంది. వాటర్ పోసుకొని ఇంకో 20% దీంట్లోనే కుక్ చేసుకుందాం. ఆ మటన్ కుక్ అయ్యేలోగా మనం ఇది మసాలా పేస్ట్ చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కాజు, ఒక చిన్న హాఫ్ చిప్ప కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఇది పేస్ట్ చేసుకుందామండి. ఫైన్ పేస్ట్ చేసుకుందాయా. ఇప్పుడు మనం మటన్ అనేది బాగా ఉడికిపోయిందండి. చూసుకోవచ్చు, మనకి నల్లి బొక్క నుంచి మటన్ కూడా సపరేట్ అయిపోయింది. ఇలా ఉండాలన్నమాట మటన్. ఇప్పుడు మనం పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ అనేది వేసుకుందామండి. పేస్ట్ వచ్చేసి మనం దాదాపు ఒక 30 గ్రామ్స్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ మనం 5 to 10 minutes ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి అద్భుతమైన మటన్ కర్రీ రెడీ అండి. చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది, సింపుల్ స్టైల్లో ఉంటుంది.